అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదిగోండి జస్ట్ ఇప్పుడే కాకినాడలో అయితే దిగాము. న్యూ ఇయర్ రోజు కాకినాడలో అడుగుపెట్టామండి. ఫస్ట్ టైం వచ్చామండి కాకినాడ. ఇప్పుడు ఇది కాకినాడ టౌన్ అంట, కాకినాడ పోర్ట్ కూడా ఉందంట. కాకినాడ టౌన్లో దిగాము. ఇక్కడ నుంచి అమృత ఫంక్షన్ హాల్కి వెళ్ళాలంట. అయితే మేము ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి. అక్కడికి అయితే వెళ్తున్నాము. వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, కంటిన్యూ అవుతుందండి. వీడియో స్కిప్ చేయొద్దు. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది. అండ్ మా రిలేటివ్స్ని చాలామంది మీకు ఈ వీడియోలో పరిచయం చేస్తాను. నిన్న మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఒకళ్ళు మమ్మల్ని అయితే గుర్తుపెట్టారండి. వాళ్ళు పెద్ద ఆవిడ అనమాట. వాళ్ళ అమ్మాయి నా వీడియోలు ఎక్కువగా చూస్తారంట. వాళ్ళ అమ్మాయితో పాటు ఆవిడ కూడా నా వీడియోలు ఎక్కువగా చూస్తారంటండి. అసలు నిజంగా ఎంత ప్రేమ చూపించారంటే మా పిల్లల్ని సొంత మనవరాల్లాగా చూసుకున్నారండి. అలాగే మా ఆయన్నేమో మా అబ్బాయి అనేసి చాలా బాగా మాట్లాడారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. అమ్మకు కూడా చెప్పాను అనమాట. ఇదిగోండి మేము కాకినాడలో ఓఆర్హెచ్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం కదా. వరుసగా 3 గదులండి. ఇందాక మీరు చూసింది హాలు, ఇది బెడ్రూము. ఇలా మనకి ఒక మధ్యలో ఒక బెడ్ వచ్చింది, ఏసీ ఉంది. అండ్ పైన చూసారా సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇది బెడ్రూమ్ అనమాట. దీంట్లో మనకి డ్రెస్సింగ్ టేబుల్, అలాగే ల్యాప్టాప్ పెట్టుకుని యూజ్ చేసే టేబుల్, 2 చైర్స్ కూడా వచ్చాయి. మళ్ళీ అలాగే వెళ్తే మనకి ఇంకొక రూమ్ అయితే ఉందండి. అంటే మనము టాయిలెట్స్ అవి యూజ్ చేసుకుని వచ్చిన తర్వాత, స్నానం అవి చేసిన తర్వాత అక్కడ రెడీ అయ్యేలాగా అక్కడొక రూమ్ ఇచ్చారనమాట. బాత్రూమ్ చూసారండి, బెడ్రూమ్ అంత పెద్దగా ఉంది కదా, చాలా పెద్దగా ఉంది. మ్యాక్సిమం రైల్వేలో రూమ్స్ అన్నిటిలో బాత్రూమ్స్ ఇలా పెద్దగానే ఉంటాయండి. ఇది ఓఆర్హెచ్ క్వార్టర్స్ అనమాట. అయితే మాకు అంత ఎలిజిబిలిటీ లేదండి. మా ఆయన కన్నా పెద్ద ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ బాగా ఖాళీగా ఉంటే తప్పించి మాకైతే ఇక్కడ రూమ్ అయితే దొరకదు. ఈ రూమ్ రెంట్ వచ్చేసి 100 రూపీస్ అండి. చాలా బాగుంది కదా. నాకైతే అసలు ఇప్పుడు వరకు మేము వెళ్ళిన అన్ని ఓఆర్హెచ్లతో కంపేర్ చేస్తే కాకినాడ ఓఆర్హెచ్ చాలా బాగుందని చెప్తాను. రైల్వే స్టేషన్కి మనకి ఎదురుగుండానే కనిపిస్తుందండి గ్రీన్ కలర్ బిల్డింగు. ఇలా బాల్కనీ కూడా వచ్చింది. చాలా స్పేషియస్గా ఉంది. ఎవ్వరు లేరు, మేము ఒక్కరమే ఉన్నాము. కింద వాచ్మెన్ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళే మాకు కీ అది ఇచ్చి రూమ్ అయితే వాళ్ళు మాకు చూపించారండి. ఇంకోండి రూమ్ అయితే చాలా బాగుంది. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది హాలు. ఇలా వరుసగా మనకి 3 గదులు అనమాట. హాల్లో మనకి సోఫా వచ్చింది, టీపాయ్ వచ్చింది, 2 చైర్స్ కూడా వచ్చాయండి. ఇదిగోండి బెడ్రూము, ఆ వెనకాల ఇంకొక రూమ్ అనమాట. ఇక్కడ కాకినాడలో రూమ్ తీసుకున్నామని చెప్పాను కదండి. సో కాసేపు అయితే వచ్చి రాగానే రెడీ అయిపోవడం ఎందుకు, అది 10 కంట 11కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు 9 అయిపోయిందండి. సో ఇప్పుడే మేము ఫేస్ వాష్ అవి చేసుకున్నాము. ఇంకా ఒకసారి మేకప్ లాంటివి ఏమి వేసుకోవట్లేదు. మేకప్ మనం వేసుకున్నదే చాలా భయంకరంగా వచ్చింది. ఇవి మొత్తం ఫేస్ పాడైపోద్ది కదా, అందుకనేసి కొంచెం ఫేస్కి బీట్రూట్ పౌడర్ ఉందండి. ఆర్ట్స్ గుడ్నెస్ వాళ్ళది బీట్రూట్ పౌడర్ ఉంది, అది అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. అది మొత్తం టోటల్ బాడీకి నలుగులాగా పెట్టేసుకోవచ్చు. సో మొత్తం స్కిన్ అంతా అప్లై చేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే ఫేస్, నెక్, హ్యాండ్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. నేను ఎలాగో పిల్లలకి తలస్నానం చేపిస్తే నలుగు పెడతాను కదా, అది తెచ్చుకున్నానండి. అది కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసేసి ఇదంతా అప్లై చేసేసుకుంటాను. అప్లై చేసాక మీకు ఫేస్ ఎలా ఉందో చూపిస్తానే, అంటే పింక్గా ఉంటాను కదా. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. మా ఆయన ఏమో బయటికి వెళ్ళారు. మా ఆయనకి పొద్దున్నే టీ తాగడం అలవాటు కదా, టీ అన్నారు. ఇంకోసారి ఆయన బయటకు వెళ్ళారు ఆయన. ఇప్పుడు నేను ఈ బీట్రూట్ పౌడర్ అవి పెట్టుకుంటాను. ఎక్కడ పెట్టాను, బ్యాగ్లో వెతకాలి. బీట్రూట్ పౌడర్ అప్లై చేశానండి. భయం వేస్తుంది. ఇదంతా ముఖానికి ఇలా ఉందా, కళ్ళు చూసారా ఎలా ఉన్నాయా, అసలు నేనేనా అని అనిపిస్తుంది అనమాట నాకు. అండ్ ఈ బీట్రూట్ పౌడర్ ఎలా ఉందంటే, ఇంట్లో నేను బీట్రూట్ కట్ చేసినప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో సేమ్ అదే స్మెల్ వస్తుందండి. నిజంగా బీట్రూట్ పౌడర్ ఏముండే ఇది. ఇప్పుడు షాను మనకు కూడా పెడతానండి. ఇది కంప్లీట్గా న్యాచురల్, ఏం కాదు. నేను ఇత్తప్పుడు కూడా పిల్లలకి బీట్రూట్ అది లిప్స్కి అవి రాస్తూ ఉంటాను. సో పిల్లలకి కూడా పెడతాను అనమాట, అందుకని ఎక్కువ కలిపాను. నేను ఫేస్ ప్యాక్ వేసుకున్నాను కదండి, అది డ్రై అయ్యే లోపల షాను మనుకు అయితే నేను తలస్నానం చేపించేసాను, ఒళ్ళంతా రాసేసి. నెక్స్ట్ అయితే నేను కూడా తలస్నానం చేసేసుకుని సారీ అయితే కట్టుకున్నానండి. షాను మనుకి పరికిణి జాకెట్ వేసాను. మా షాను వేసుకున్న పరికిణి జాకెట్ మీరు చూసే ఉంటారు. మన స్కూల్లో కేరళ ఈవెంట్ లాగా జరిగింది కదా, అప్పుడు షానుకి వేసాను. ఇప్పుడైతే మనుకి షానుకి వేసేసి నేనేమో సారీ కట్టుకున్నాను. టైం 10 అయిపోతుందండి. ఇదిగోండి మేమైతే ఇలా రెడీ అయ్యాము. ఇప్పుడు మేము ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా రెడీ అవుతాను, ఇంకా చాకర్ వేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇలాగా ఇది శారీ ప్రమోషన్ ఉంది. సో శారీ కట్టుకునేలాగా రెడీ అయిపోయామండి. ఇప్పుడు వెళ్తున్నాము. చాకర్ పెట్టుకుంటే మళ్ళీ నేను చూపిస్తాను. ఈ లుక్ బాగుందో ఆ లుక్ బాగుందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ మా షాను మను ఎలా ఉన్నారండి, ఈ డ్రెస్సెస్ నేను శ్యామలా కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి.
బాగున్నాయి. మా మనుకి కలర్ బాగా సెట్ అయింది కదా. ఈ కలర్ ఈ చైన్ చాలా బాగుంది కదా. నేను మా డ్రెస్ డీటెయిల్స్ అండ్ ఈ జ్యువెలరీ డీటెయిల్స్ కామెంట్లో పెంచేస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. వీళ్ళ దగ్గర లో బడ్జెట్లో దొరుకుతాయంట. హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తారంట. ఇవి మోహన ఇమిటేషన్ జ్యువెలరీ అని. సో డీటెయిల్స్ పెంచేస్తానండి. శ్యామల కలెక్షన్స్ అన్న మళ్ళీ శ్యామల కలెక్షన్స్ సారీ అండి. ఇమిటేషన్ జ్యువెలరీ ఫ్రమ్ మోహన కలెక్షన్స్. మోహన ఇమిటేషన్ జ్యువెలరీ. ఓకే, 2 డీటెయిల్స్ పెంచేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. ఇంకోటి చాకర్ కూడా పెట్టుకున్నాను అండ్ బుట్టలు పెట్టుకున్నాను. ఫస్ట్ టైం బుట్టలు పెట్టుకున్నాను ఈరోజు. సో ఈ లుక్ ఎలా ఉంది, ఇందాక ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. చాలా లేట్ అయిపోయిందండి, 11 అయిపోతుంది. బయలుదేరుతున్నాము. బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నాకు అసలు మార్నింగ్ నుంచి వీడియో షూటింగ్సే సరిపోయాయండి. అంటే కొన్ని ఒప్పుకున్నవి వాళ్ళు విత్ ఇన్ టైంకి కంప్లీట్ చేసేయాలంటారు. నేను వచ్చిన కాడ నుంచి నాకు ఆ షూటింగ్సే సరిపోయినాయి. అవి చేసుకుంటూ కూర్చునేసరికి నాకు టైం ఎంత అయిపోయిందో చూసారా, 11 o'clock అయిపోయిందండి. తర్వాత మళ్ళీ త్వరగా రెడీ అయిపోయి శారీ కట్టుకుని నేను మళ్ళీ ఇంకా బయలుదేరడం అయితే స్టార్ట్ చేశాను. ఈ లోపల మా ఆయన అయితే బయటకు వెళ్ళి టిఫిన్ తినేసి టీ తాగేసి అయితే వచ్చేసారండి. నాకైతే అసలు మా మను తెగ ముద్దొచ్చేసిందండి. అది కొంచెం నాకులా డార్క్ ఉంటుంది కదా, ఇలాగ లైట్ కలర్స్ వేసినప్పుడు చాలా బాగుంటుంది మా మను తల్లి. నా దిష్టి తగిలేసింది. అందులోనూ ఆ చైన్ దానికి చాలా అందంగా ఉందండి. ఇప్పుడు మేము మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఇప్పుడు మేము మా ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ప్రసాద్ అంటే మీకు లాస్ట్ ఇయర్ కాదు 1 year అవుతుందా ప్రసాద్ మీ పెళ్ళయ్యి? లాస్ట్ జూన్ లో నేను ఒక బ్లాగ్ పెట్టాను. మా చాగల్లో వచ్చాను పెళ్లికి అనేసి. ఇప్పుడు మా ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇక్కడ కాకినాడలో ఉంటారనమాట వీళ్ళు. మీకు అమ్మాయిని కూడా చూపిస్తాను, మీకు గుర్తుండండి. ప్రసాద్ ఇట్లా. ప్రసాద్ అండి మరిది అవుతారు నాకు. మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి, మా హస్బెండ్ కి తమ్ముడు అవుతారు అనమాట. ఇక్కడే హైదరాబాద్ కాకినాడలో ఉంటారు ఈ అబ్బాయి వాళ్ళు. వాళ్ళ మిస్సెస్ వంటగదిలో ఉన్నారు, చూపిస్తాను. ఇంకోటి మా ప్రసాద్ వాళ్ళ మిస్సెస్ మాధవి. మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది అప్పుడు లాస్ట్ టైం బ్లాగ్ లో కామెంట్స్ కూడా పెట్టారు. నా ఫ్రెండ్ అక్క మాధవి అనేసి అలా అడిగారు అనమాట. హాయ్ చెప్పండి. ఇప్పుడు ఇంటికి వచ్చామని మార్నింగ్ నుంచి పాపం ఫోన్ చేస్తున్నారు టిఫిన్ చేయడానికి, రండి రండి అని. నాకేమో రెడీ అవుతాకే టైం పట్టేసింది. అత్తయ్య గారు రాలేదండి, అక్కడే ఉన్నారు. మార్నింగ్ నుంచి నేనైతే టిఫిన్ ఏమీ చేయలేదండి. మను అయితే మాత్రం ఇడ్లీ తిన్నది. మనుకి మా షానుకి మా హస్బెండ్ అయితే బయట ఇడ్లీ కొనుక్కొచ్చేసారు. వాళ్ళిద్దరు ఇడ్లీ తినేశారు. ఇక నేను వచ్చాను కదా, మాధవి అయితే నా కోసం అలాగే పిల్లల కోసం అయితే దోశలు వేశారన్నమాట. ఏది కానీ టైంలో తింటున్నాం కదా, ఇంకా తినేసాం ఫుల్. కానీ అయితే లంచ్ చేయలేకపోయాం. మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య బావగారు. అక్క రాలేదండి. అంగ రుచి రాదన్నావు కదా, నేను చెప్పాను అది వస్తుందని. రిషి గారు రాలేదు, మరి సరిపోయి ఉండదు. రాడంట రుద్ర కారు దిగడంట. కారు దిగడేమో. చెప్పు ఎవరు? హేమన్య నీకేమవుతుంది? ఫ్రెండా? అత్తయ్య కూతురు. సాయి అండి. నేను ఇంకొక మరిది, అంటే ఇంకొక చిన్న అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి అనమాట. ప్రసాద్ ఒక మరిది, నేను ఒక మరిది. మొత్తం మా అత్తయ్యకి 5 కదా, 5 అక్క చెల్లెలు కదండి. సో ఇంకొక అబ్బాయి, అంటే ఇంకొక చిన్న అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి అనమాట. హాయ్ చెప్పు సాయి నా సబ్స్క్రైబర్స్ కి. రాజీ రాదా? రుతి మా బావగారు వాళ్ళ అమ్మాయి అనమాట రుతి. హాయ్ చెప్పు రుతి. బాబు రుద్ర, రే రుద్ర. మా అత్తింటి ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చేసారండి. మా హస్బెండ్, మా బావగారు, మా ఆడబడుచు అండ్ మా అత్తయ్య గారు, ఇలా మొత్తం అంతా ఒకే చోట అయితే కలుసుకున్నాము. అండ్ నా శారీ ఎలా ఉందండి? నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది, కలర్ అయితేని. ఇంకా నేను మా హస్బెండ్ అయితే కలిసి ప్రసాద్ని ఒక వీడియో తీయమంటే తీస్తున్నారనమాట. ఇంకా మా షాను మనును కూడా మధ్యలో ఇంక్లూడ్ చేసుకున్నాము. నన్ను కొంతమంది మేకప్ వేసుకున్నావు, చాలా బాగా వేసుకున్నావు అక్క ఈసారి అన్నారండి. నేను అస్సలు మేకప్ ఏమీ వేసుకోలేదు, జస్ట్
జస్ట్ బాతింగ్కి ముందు బీట్రూట్ పౌడర్ ఒక్కటే యూజ్ చేశానండి. అది చాలా గ్లో వచ్చింది. నేను ఇంత గ్లో వస్తుంది అనుకోలేదు. రోజు మొత్తం ఈ రోజు నా ఫేస్ మంచి గ్లో అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. ఇంత బాగుంది ఏంటి అనిపించిందండి. మేకప్ అయితే ఏమీ వేయలేదు. జస్ట్ క్యూర్ స్కిన్ మార్నింగ్ రాసుకోవాల్సిన 2 క్రీమ్లు ఉన్నాయి కదా, అవి మాత్రమే యూజ్ చేశానండి. సన్ స్క్రీన్స్ అంతే తప్పించి మేకప్ వేయలేదు. బట్ బీట్రూట్ పౌడర్ మాత్రం చాలా బాగా వర్క్ అయిందని మాత్రం నాకు అర్థమైందనమాట. ఇంకోండి మేము అమృత ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే రూమ్ ఉంది, అక్కడైతే ఫంక్షన్ అయితే చేస్తున్నారనమాట. ఇంకోండి పైకి అయితే మెట్లు ఎక్కుకుంటూ వెళ్తున్నాము. ఈ షాను మనుకేమో పరికిణి జాకెట్ బాగా లాంగ్ అయిపోయాయండి, నడవలేకపోతున్నారు. ఎంత ఇబ్బంది పెట్టేశారో బాబీ పిల్లలు. నిజంగా ఈ పిల్లలకి టీషర్ట్లు ప్యాంట్లే సుఖమనిపిస్తుంది నాకైతేని. ఇదిగోండి ఇక్కడ స్టాండ్ పై కామెడీ షో ఉంటుంది కదండి, అదైతే పెట్టించారన్నమాట. ఆయన కార్తీక దీపంలో శివ క్యారెక్టర్ చేశారంటండి. మీరు ఎవరైనా కార్తీక దీపం సీరియల్ చూసుంటే ఆయన గుర్తుపడితే కనుక కామెంట్ చేయండి. తిను సాయి అని చెప్పాను కదండి, వాళ్ళ మమ్మీ అనమాట. ఆ అత్తయ్య గారు సాయి వాళ్ళ మమ్మీ అనమాట. ఇంకా స్టాండ్ బై కామెడీలో కొన్ని గేమ్స్ ఆడిపించారండి. లైక్ లేడీస్ని, అలాగే వాళ్ళ హస్బెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో కొన్ని గేమ్స్ డ్యాన్స్ వేయడం అలా ఆడిపించారు. ఇక్కడేమో షాను మను వాళ్ళకైతే కొన్ని గేమ్స్ అయితే పెట్టారనమాట. సో షాను మను ఎలా ఆడుతున్నారో చూడండి మీరే. సిట్ అంటే కూర్చోవాలి, స్టాండ్ అంటే కూర్చోవాలి. రెడీయా? 3 2 1 స్టార్ట్. రెడీ స్టాండ్. సిట్ సిట్. యూర్ అవుట్, యూర్ అవుట్. సరే ఇదే లాస్ట్ రౌండ్. దీని తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇవ్వను, అవుట్ అయితే వెళ్ళిపోవాలి అందరూ. ఓకేనా? 3 2 1 స్టార్ట్. స్టాండ్. స్టాండ్. లేచిన అందరూ బయటకు వచ్చేస్తారా? న్యాయంగా ఉందండి, చాలా న్యాయంగా ఉంది. సరే దిస్ ఇస్ ద లాస్ట్ రౌండ్ అమ్మా. ఈసారి ఎవరైనా మొహమాట లేకుండా పంపించేస్తారు. ఓకేనా? రెడీ 3 2 1 సిట్. రెడీ సిట్. వచ్చి వచ్చి రెడీ స్టాండ్. సిట్ సిట్. నువ్వు ఫుల్గా కూర్చో. స్టాండ్ అంటే కూర్చోవాలండి, సిట్ అంటే నుంచోవాలి. రివర్స్లో ఆడిపించారు. సో పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఫస్ట్ 2 రౌండ్లోనే అవుట్ అయిపోయారు అనమాట. మా షాను పాపము విన్ అవ్వలేదండి. పాప మా షాను మను వెంటనే అవుట్ అయిపోయారు. మా షాను కొంచెం పర్వాలేదు, మను మాత్రం ఫస్ట్ రౌండ్లోనే అవుట్ అయిపోయింది అనమాట. పాప మొఖం మార్చుకుంటూ అలా వచ్చిందండి. అయితే ఆ ఓడిపోయినా విన్ అయినా అందరికీ మాత్రము ఏదోటి ఇస్తున్నారు. అయితే అందరి పిల్లలకి ఇవ్వలేదనమాట. ఒక్కొక్కరికి ఇచ్చి ఒక్కొక్కరు ఇవ్వకుండా అలా చేశారు. మా షానుకి ఇచ్చారండి, మా మనుకి ఇవ్వలేదు. మా మను ఇంకా అసలు సతా ఇచ్చేస్తుంది కదా, అక్కకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు, అక్కకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు అని ఇంకా మొహం మార్చుకుంటా ఉంది. అసలు నిజంగా పిల్లలండి వాళ్ళు ఇచ్చే ఆ బాల్స్ ఆ గిఫ్ట్లు కోసము నాన్న తంటాలు పడ్డారనమాట. ఏదంటే అది చేశారండి పిల్లలు, అది కావాలి అనేసి. చెప్పమ్మా. మీ అందరూ పక్కకు వచ్చేయడం ఇలాగా తినకండి. మనస్వి కనబడ ఒకసారి. మనస్వికి అందరూ క్లాప్. వెరీ గుడ్ మను. ఎవరు లేని పాట పాడిస్తున్నారు. ఆరాధ్య మీ పేరేంటమ్మా? షాన్వి పాట. అట్లాగండి ఫ్రంట్ ఎవరు నుంచోవద్దు. షాన్వికి. షాన్వి ఏ పాట?
ఇందక్కడ స్టాండ్ సిట్ ఆడిపించినప్పుడు మా మనుకి ఏమీ ఇవ్వలేదు. అయితే మళ్ళీ ఆరాధ్య సాంగ్ పాడింది, అయినా ఏమీ ఇవ్వలేదు. ఇంక ఏడుపు మొహం పెట్టేసి నా దగ్గర కూర్చుని అక్కకు బాల్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదని మొదలెట్టిందండి. ఇంకా నేనే వెళ్ళి ఏమండి పాపకి ఏమీ ఇవ్వలేదు, ఇవ్వండి బాబు అంటే ఒక బాల్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. అప్పుడు హ్యాపీ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ వేరే గిఫ్ట్లు ఇచ్చారండి. అది మళ్ళీ మనుకి ఇవ్వలేదు. అయ్యి బాబీ మను అసలు చూసిందల్లా అక్కకు వచ్చిందంటే దానికి వచ్చేయాలి, అలా అక్కకు వచ్చిందంటే ఇంకా అసలు అది లేకపోతే ఇంకా సహించలేదనమాట. ఆ టైప్ మా మన తల్లి. ఇంకోండి ఇక్కడ బర్త్డే అయితే స్టార్ట్ అవుతుంది. పాపనైతే తీసుకొస్తున్నారు. చాలా ఏడుస్తుంది అనమాట పిల్ల. ఇంతమందిని జనం చూసేసరికి చాలా ఏడుస్తుంది. వాళ్ళిద్దరూ అమ్మ నాన్న పిల్లకి. తను సౌజన్య అండి, నాకు ఆడబడుచు అవుతుంది. ఇంకొక చిన్నత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి అనమాట. ఇక కారులో కూర్చోబెట్టి తీసుకొస్తే ఫోటోగ్రాఫర్స్ వీడియో తీసేలాగా ప్లాను. ఎవరెక్కువ సేపు పాడితే వాళ్ళకి గిఫ్ట్. పాప మాత్రము చాలా క్రాంకీగా ఉందనమాట. అంతే కదండి, పిల్లలు ఇంతమంది జనాన్ని ఒకేసారి చూసేసరికి వాళ్ళకి కంగారుగా ఉంటుంది. రోజుగా ఉంటారు పిల్లలు పెద్దలు, మాట్లాడుకుంటే ఇలా రోజుగా ఉంటారు. సో ఇంకా వాళ్ళకి ఏంటంటే భయంగా ఉంటుంది కదా. పాప మాత్రం వాళ్ళ అమ్మ చేయి దిగకుండా ఏడుస్తూనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా గిఫ్ట్లు ఉన్నాయని పిల్లలకి ఇస్తున్నారు. మా మను ఏమో నోట్లో వేలెట్టుకుని పక్కన మౌనంగా నుంచుంటుందండి. ఈ లోపల గిఫ్ట్లన్నీ అయిపోయినాయి. మన తల్లికి గిఫ్ట్ ఇవ్వలేదనమాట. అంటే ఈ స్కెచ్లు ఇచ్చారు కానీ మా షానుకి ఇచ్చినట్టు పౌచ్ ఇవ్వలేదు. మళ్ళీ దానికి పేచీ పెట్టుకుంది. అంటే పేచీ అంటే ఏడవదు, బట్ బాధపడిపోద్ది అనమాట. ఆ పౌచ్లో 2 చాక్లెట్లు, స్కేలు, పెన్సిలు, మ్యాజిక్ పెన్సిలు, ఇంకా పెయింటింగ్ బ్రష్, పెయింటింగ్స్ అన్నీ ఇచ్చారు. అది నేను మిస్ అయిపోయాను. ఇది నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాను అని అంటుంది. అలా అక్కేమో ఇది నేను తెచ్చుకున్నాను, నేను ఇవ్వను అంటుంది. ఇంకా అలా సరిపోయింది. మా హేమన్య, మా రుద్ర ఉన్నారు కదా, మా రుద్ర అసలే ఏది తెచ్చుకోలేదు. మా హేమన్యకేమో నాకు బాల్ ఇవ్వలేదు, ఒక పౌచ్ ఇచ్చారని మా హేమన్య అనమాట. అలాగా ఇంకొక చిన్న అత్తయ్య గారండి. మొత్తం నాకు 4 చిన్న అత్తయ్య గారులు ఉన్నారు. మా అత్తయ్య గారితో కలిపి 5 అనమాట. శ్రావణి వాళ్ళ అమ్మగారు, నాన్నగారునండి. సో ఇంకా వాళ్ళు అక్షింతలు వేసేసాము, ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నారు. మా హస్బెండ్, బావగారు, మా ఆడబడుచు. సో మీకు ఒక్కళ్ళైనా మీ హస్బెండ్ ఒక్కళ్ళైనా అని అడుగుతారు కదండి. లేదండి, మా హస్బెండ్ కన్నా ముందు మా బావగారు, తర్వాత మా హస్బెండ్, మూడోది మా ఆడబడుచు అనమాట. 3 పిల్లలు మా అత్తయ్య గారికి. సో ఇంకొండి ఇంక వీళ్ళు అక్షింతలు వేయడానికి పైకి అయితే వెళ్తున్నారండి. మా తోడుకోళ్ళు రాలేదు. షాప్ ఉంది కదా, కిరాణా షాప్, అది చూసుకోవాలి. అలాగే మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ కూడా రాలేదు. ఆయన ఏమో బ్యాంక్లో జాబ్ చేస్తారు. సో ఇంకా ఆయన సెలవు పెట్టుకోలేదు అనమాట. ఇంకా వీళ్ళు ఇలా వచ్చారనమాట. మా ఆడబడుచు వాళ్ళు కారు కొనుక్కున్నారు రీసెంట్గాని. ఆ కారులో వీళ్ళంతా కలిసి అయితే వచ్చేసారండి. ఇక మేమైతే హైదరాబాద్ నుంచి వచ్చాం కదా, మేము వీళ్ళందరికన్నా ముందే వచ్చేసాము. మార్నింగ్ 7 కల్లా కాకినాడ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా మేము కూడా అక్షింతలు వేసేస్తే భోజనాలు చేసేసి బయటికి వెళ్ళాలన్నది ప్లాను. అందుకనేసి ఇంకా మేము అక్షింతలు వేయడానికి పైకి అయితే వచ్చామండి. పాప అయితే మాత్రము చాలా పేచి పెట్టేస్తుంది. ఒక అక్షింతలు వేయగానే మళ్ళీ పక్కకి వెళ్ళి ఎత్తుకుని తిప్పడం అలా చేస్తున్నారనమాట. ఇంకా అసలు ఫోటోకి అయితే అసలు కోఆపరేట్ చేయట్లేదు. పాప ఏడుస్తూనే ఉంటుంది వాళ్ళ అమ్మను వదలకుండాని. ఇంకా అక్షింతలు నేనైతే గిఫ్ట్లు తీసుకెళ్ళాను కదండి పాపకి. ఆ గిఫ్ట్ అలాగే 2 ఫ్రాక్స్ తీసుకెళ్ళాను. ఆ గిఫ్ట్ ఓపెన్ చెయ్యి ఊరుకుంటుందేమో అని చెప్తున్నాను అనమాట మా ఆడబడుచుకి. తన నాకు ఆడబడుచు అవుతుంది. అండ్ మా ఇంటికి కీర్తి అని వస్తుంది కదండి, కీర్తి వాళ్ళ అక్క. కీర్తి కూడా ఇక్కడిక్కడే తిరుగుతుంది, చూపిస్తానండి. కీర్తి వాళ్ళ అక్క అనమాట వీళ్ళు. నాకు పెళ్లి సంబంధము పెళ్ళిళ్ళ పేరే తీసుకొచ్చారన్నాను కదా, పెళ్ళిళ్ళ పేరే తినకి మావయ్య అవుతారనమాట. దూరపు బంధువులు. ఆయన కనిపిస్తారేమో మీకు చూపిద్దాం అనుకున్నానండి. చాలామంది ఆయన నెంబర్ కూడా అడిగారనమాట. మాకు కూడా గవర్నమెంట్ జాబ్ చేసే సంబంధం కావాలి, కొంచెం ఆయన నెంబర్ ఇవ్వండి అనేసి పెళ్లి చూపుల సిరీస్లో అడిగారండి. బట్ ఆయన నాకు కనిపించలేదు. లేకపోతే షూర్గా ఆయన నెంబర్ మీకు ఇద్దాం అనుకున్నాను. ఇక అక్షింతలు వేసేసిన తర్వాత అయితే మేము లంచ్ చేయడానికి వచ్చామండి. లంచ్లో చాలా వెరైటీస్ పెట్టారు. బట్ నేను చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 11:30, 12 అయిపోయిందండి. ఇక నాకైతే అసలు ఆకలేదు. కొంచెం పెట్టించుకున్నాను మనుకు తినిపిస్తూ నేను తిందాము అనేసి. మనుకి సెపరేట్గా కూడా పెట్టించాను. మను కోసమని కొంచెం కూర ఎక్కువ వేయించుకున్నాను అనమాట. మనుకి కారం లేకుండా తుడిచి పెడదామని. బట్ మను వేరేగా కూర్చుంది, ఏమీ తినలేదు. మనుకేమో థ్రోట్ పెయిన్ ఏమీ మింగలపోతుందండి, మంచినీళ్ళతో సహా ఏమీ మింగలపోతుంది. ఇంకా అదేమో సెపరేట్గా ఉందనమాట. ఇంకా నేను తింటున్నానండి అతి కష్టం మీద, అసలు ఆకలి వేయట్లేదు. అయితే చాలా రకాలు మంచిగా పెట్టారు. వెజ్ పెట్టారు, నాన్ వెజ్ పెట్టారండి. పీత అంటే అండి, పీతనైతే దాన్ని ఏమంటారు, చాలా
కజ్జికాయలు ఉంటాయి కదండి, కజ్జికాయలాగా చేసి పెట్టారనమాట పీతల్ని. ఇంకొక మా మన తల్లి అలా స్లోగా తింటుంది. కానీ డ్రెస్లో చాలా బాగుంది కదండి. మా హేమని అయ్యండి, మా ఆడపడుచు వాళ్ళ పాప అనమాట. ఇంకోండి మా అత్తయ్య గారు, మా ఆడపడుచు ఇక్కడ కూర్చొని తింటున్నారు. మా రుద్రబాబు, మా బావగారు సాయి, మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి అనమాట. సో అందరము కలిసి అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారండి. మా చిన్నత్తయ్య గారు, మా మావయ్య గారు, అమ్మమ్మ గారు కూడా వాళ్ళ కారులోనే వెళ్తున్నారన్నమాట. రాజమండ్రిలోనే ఉంటారు. అంటే ఒక నెల ఒక కూతురింట్లో, ఒక నెల ఒక కూతురింట్లో అలా ఉంటారు. అమ్మమ్మ గారిని అడుగుతున్నాను, ఎందుకు అమ్మమ్మ ఏడ్చారు అనేసి. ఎందుకో పాపం బాధపడ్డారన్నమాట ఈరోజు. సరే జాగ్రత్తగా వెళ్ళండి, హాస్పిటల్కి చూపించుకోండి అనేసి ఒక 500 రూపీస్ చేతిలో పెట్టాము. ఇంకోండి ఈరోజు ఫంక్షన్ అంతా ఈ అత్తయ్య వాళ్ళ కూతురిది అనమాట, ఏలూరు అత్తయ్య గారు. వచ్చేసామండి. అంటే మేము తీసుకున్నాం కదా ఓహ్రాజ్ క్వార్టర్స్, అక్కడికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే 2:30 అయ్యిందండి. ఇప్పుడు మళ్ళీ నేను త్వరగా ఈ సారీ ఇప్పేసి డ్రెస్ వేసేసుకుంటాను. ఇప్పుడు మేము కోరంగి అభయ అరణ్యమో ఏదో చెప్తున్నారు మా ఆయన, ఫారెస్ట్ ఉందంట కదా, కోరంగి ఫారెస్ట్, అక్కడికైతే వెళ్తున్నామండి. షాను మనవి కూడా డ్రెస్సెస్ ఇప్పేస్తాను. అది చేయలేకపోతున్నారండి, అవి అస్తమాను కిందకి జారిపోతాము, ఇప్పే అంటాము ఇలాగనమాట. సో పిల్లలకి ఇప్పేసి బట్టలు నేను కూడా చేంజ్ చేసేసుకుంటా. బ్లూ పెట్టుకున్నాను కదా, కానీ నాకు బ్లాకే బాగుంది, బ్లూవే బాగుంది. అవునవును. వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. కోరంగి ఫారెస్ట్కి వెళ్తున్నాం కదా, అది ఇంక్లూడ్ చేస్తాను ఇందులో. నేను మిస్ కాకుండా చూడండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర షాను మనుకి ఇలాగా 150 రూపీస్ గౌన్స్ అయితే కొన్నానండి. నేను వ్లాగ్లో చూపించాను కదా మీకు. సో ఈ గౌన్లు అయితే వేసాను, చాలా కోరంగి అయితే వెళ్తున్నామండి. నేను ఇంకా ఇయర్ రింగ్స్ మార్చలేదు, వేరే రెగ్యులర్గా పెట్టుకుంటాను కదా జాలర్స్, అవి మారుద్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది. మా ఆడపడుచాల్లో ఆల్రెడీ కార్ మీద వెళ్ళిపోయారు, మేమేం బైక్ మీద వెళ్తున్నాము. సో డ్రెస్ మార్చేసాను. షాను మనుకేమో కాటన్ గౌన్లు తీసుకున్నాను కదండి 150 రూపీస్వి, అవి అయితే వేసేసాను అనమాట. సో వెళ్తున్నామండి, అక్కడికి వెళ్ళాక మీతో వచ్చేసామండి. మా ఆడపడుచాల్లో ఆల్రెడీ టికెట్ తీసేసుకున్నారంట, ఇంకా మమ్మల్ని డైరెక్ట్ వచ్చేసేయండి అన్నారు. వెళ్తున్నాను నడుచుకుంటా. ఈ మనుది నిద్రపోయిందండి, ఎక్కడికి వెళ్ళినా ఈ పిల్ల ఒక మోత అయిపోతుంది, నడవదు. మళ్ళీ నేనే ఎత్తుకోవాలి, నాకే ఎత్తుది, ఆఫరాలు డాడీని కూడా ఎత్తుకోమంది. నడుస్తున్నాను అలా. డాడీ ఎత్తుకున్నారు కదా, డాడీ వాళ్ళు అడిగి తెలిపే ఉంటారు, చూసుకుంటా. నేను ఎత్తుకుని నడవలేకపోతున్నానండి, చాలా ఆయాసం వచ్చేస్తుంది. కాసేపు వాళ్ళ డాడీకి ఇచ్చాను, ఇంకంతే మొదలెట్టింది పేజీ, నువ్వే ఎత్తుకు అనేసి. ఇదిగోండి మేము వచ్చేసరికి పాప మా ఆడపడిచి వాళ్ళు మా కోసం ఒక 20 మినిట్స్ అలా వెయిట్ చేశారనమాట. టికెట్ వచ్చేసి పెద్దలకి 50 అండి, పిల్లలకి వచ్చేసి 20 రూపీస్ అంట. సో టికెట్ అయితే తీసుకుని లోపలికైతే వచ్చేసాము. మనము హైదరాబాద్లో కేబీఆర్ పార్క్కి వెళ్తే ఎలా అయితే నడుచుకుంటూ పార్క్ అంతా చూస్తామో ఇది కూడా అంతేనండి. అయితే ఇది కింద నేల మీద నడవడానికి లేదు, వీటికి బ్రిడ్జ్ లాగా కట్టారనమాట. ఇలాగా స్టార్ట్ అని ఉంది కదా, మనకి చెక్క వంతెన అయితే కట్టారండి, మొత్తం అంతా చెక్క వంతెనే. సో ఈ చెక్క వంతెన మీద మనము నడుచుకుంటూ వెళ్ళి ఈ కోరంగి ఫారెస్ట్ అంతా చూడాలన్నమాట. యానిమల్స్ కానీ ఏమీ లేవండి. నార్మల్గా మనకి కేబీఆర్ పార్క్లో పికాక్స్ అని, టార్టాయిస్ అని ఇలా కనిపిస్తాయి, కానీ ఇక్కడ అవి కూడా ఏమీ లేవు. ఓన్లీ ఈ చెక్క వంతెన మీద మనం అలా నడుచుకుంటూ వెళ్ళడమే, ఏమీ లేవు. కానీ చాలా చల్లగా ఉంది. ఇవి వర్షపు ఇది సముద్రపు నీళ్ళు ఉంటాయి కదండి, సముద్రపు నీళ్ళు ఉండడం వల్ల ఏమో నేల మొత్తం తడిగానే ఉందన్నమాట. అంటే చెట్లు కింద నేల అంతా తడిగానే ఉంది. ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా బాగా కట్టారండి. మొత్తము అడవి మొత్తం అంతా ఇదే బ్రిడ్జ్ అనమాట. దీంట్లోనే మళ్ళీ పార్టిషన్స్ కింద అంటే సైడ్ రోడ్స్ ఉంటాయి కదా, జంక్షన్లో నుంచి సైడ్ రోడ్లు ఉంటాయి కదండి, అలా రోడ్ల కింద కట్టారు. అయితే ఎల్లి వాళ్ళు ఎచ్చి వాళ్ళు ఒకే సైడ్ అయిపోవడము కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంది. మనం చూసుకోలేదు అంటే కాలు స్లిప్ అయిందంటే ఆ పక్కన రాగిడి మట్టిలా ఉందండి, కొంచెం వాటర్ కిందని అందులో అయితే పడిపోతాము, అలా ఉందనమాట. సో ఇంక మేము నడుస్తూ వెళ్తున్నాము. నా ఫేస్ అయితే ఈరోజు చాలా మంచి గ్లోగా ఎంత బాగుందో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం రిస్క్ చేసే ఎక్కాను ఈ చెట్టు దగ్గరికి, ఎక్కి 4-5 ఫోటోలు అయితే దిగానండి. చాలా బాగుంది కదా. అండ్ నాకు మెయిన్ ఈ ఇయర్ రింగ్స్ బాగా సెట్ అయినాయండి ఫేస్కి, ఎంత బాగా నచ్చేసిందో నాకు. ఒక్కొక్కసారి ఏంటో నాకు నేనే చాలా నచ్చేసి ముద్దొచ్చేస్తాను నాకు నేనని. ఇంక ఇదిగోండి ఇక్కడ కాసేపు ఫోటోలు దిగాను. మా తోడుకోళ్ళ పిల్ల నేను దిగుతాను
నేను దిగాలి అనేసి అంటున్నారు అనమాట. నేను భయపడుతున్నా అలా వెనక్కి జారి 4-5 ఫొటోస్ అయితే దిగాను. నెక్స్ట్ మా తోడుకోళ్ళ వాళ్ళ పాప కూడా అలా దిగుతుంది, ఎక్కడ పడిపోద్దని నాకు భయం వేసి నేను పట్టుకుంటా ఉన్నాను. ఇంక ఇదిగోండి ఇలాగ ఒక ఈగల బొమ్మ పెట్టారు. నేను రియల్ టార్టాయిస్ రియల్ క్రొకోడైల్ అనుకున్నానండి ఫస్ట్ దూరం నుంచి చూసి. రియల్ ఏం కాదు, నార్మల్వే. సో ఇంకా అలాగా నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇంక మొత్తం ఫారెస్టే, ఏమీ చూపించడానికి లేదనేసి ఇక్కడ పెద్దగా వీడియో అయితే ఏమీ తీయలేదు. అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ ఏదో రిపేర్లో ఉందంట, అక్కడ బ్లాక్ అయిపోయింది. అక్కడ నుంచి మేము ఇలా బ్రిడ్జ్ దిగేసి వస్తే ఇక్కడ మనకు ఒక ఆక్వేరియం అయితే కనిపించిందండి. కాకపోతే పెద్దగా చేపలు లేవు, 4-5 చేపలు ఉన్నాయి అంతే. చాలా క్రౌడ్ అనమాట. మనం లోపలికి వెళ్తే బయటకు వెళ్తే కూడా చాలా టైం పట్టేస్తుంది. దాని నుంచి అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఫుడ్ సర్కిల్ ఉందండి. ఇక్కడ మాత్రం చాలా కోతులు ఉన్నాయండి. అంటే వాళ్ళు ఫుడ్ తిన్నాక ప్లేట్లు అక్కడ పెడతారు కదా, చిన్న చిన్న కోతుల దగ్గర నుంచి పెద్ద పెద్ద కోతుల వరకు చాలా కోతులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మేము నడుచుకుంటూ బోట్ రైడ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ బోట్ రైడ్కి టికెట్ వచ్చేసి 100 రూపీస్ నార్మల్ బోటు, అలా కాకుండా స్వీట్ బోటు 4 ఎక్కించుకుంటారు. ఆ స్వీట్ బోట్కి అయితే 200 రూపీస్ అండి. నార్మల్ బోటే మనకి సుఖం అనిపిస్తుంది. స్వీట్ బోట్ ఏంటంటే చాలా రయ్యమంటే తీసుకెళ్ళిపోతుందండి, ఎగిరి తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. నేనైతే అసలు కేకలేసి ఏ గొంతుకో పోగొట్టేసుకుంటానేమో అంత భయం వేస్తుంది నాకు. సో మనము బోట్ ఎక్కాలి అంటే కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేసి ఇలాగ రాసి అయితే ఉంది. మేము వెళ్ళేసరికి లేట్ అయింది కదండి, 4 ఆ టైం అయిపోయింది. మేము వెళ్ళేసరికి 5 o'clockకి క్లోజ్ అంటండి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఎర్లీగా వెళ్ళండి. సో దట్ ఏంటంటే మీరు కంప్లీట్గా చూసిన వాళ్ళు అవుతారు. ఎక్కువసేపు అంత టికెట్ తీసుకుని వెళ్తున్నామంటే కాసేపు సరదాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటే బాగుంటుంది కదా. నెక్స్ట్ వాటర్ బాటిల్స్ అవి లోపలికి తీసుకెళ్ళనివ్వట్లేదు. మేము మొత్తము 8 మెంబర్స్ కదండి, పిల్లలకి తీసుకోలేదు, మా రుతికి తీసుకున్నాము. మా అందరికీ టికెట్లు తీసుకుని అయితే వచ్చేసామండి. వీళ్ళు ఏంటంటే 5 దాటిందంటే మళ్ళీ టికెట్స్ ఇవ్వరు, మీరు 4:30 లోపల మనము టికెట్స్ అయితే తీసేసుకోవాలన్నమాట. సో మేమందరం టికెట్స్ తీసుకుని లైవ్ జాకెట్ అయితే వేసుకున్నామండి. మేమంతా లైవ్ జాకెట్ వేసుకుని ఇలాగ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఆ లైవ్ జాకెట్లు చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట, కొంతమందివి అంటే డప్పుల్లాగా ఉన్నాయి ఎదరా. ఇంకా లైవ్ జాకెట్లు అవి ఖచ్చితంగా వేసుకోవాలి అన్నారు. వేసుకోవాలి కూడానండి. నిజంగా నేను ఇంతమంది జనం ఉన్నారు కాబట్టి ఎక్కుతున్నాను, కానీ నేనైతే నిజంగా ఒంటరిగా వాటర్ దగ్గరికి వెళ్ళనండి. నాకు అదొక భయం అనమాట. సముద్రాల దగ్గరికి ఏంటి, కాలువల దగ్గరికి ఏంటి ఒంటరిగా నేను వెళ్ళను. ఇలా గుంపులు కింద జనం ఉంటే మాత్రమే వెళ్తాను. సో ఇంకోండి ఇంకా మేమైతే బోటు ఎక్కుతున్నాము. మా షాను మను అందరూ లైవ్ జాకెట్లు బాగానే వేసేసామన్నమాట. ఇక్కడ కూర్చుంటున్నామండి. మా ఆయన వస్తారని వెయిట్ చేస్తున్నాను. అందరం ఎక్కేసాము. కాసేపు అయితే సెల్ఫీలు అవి తీసుకున్నాము, కొన్ని షార్ట్లు, కొన్ని వ్లాగులకి అలాగైతే కొన్ని సెల్ఫీలు అయితే తీసుకున్నాము. బోట్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఇది మాది పడవ అనమాట. అలా కాకుండా లాంచ్ ఇలాగా పెద్దది ఉంటుంది కదండి, అది ఏంటంటే ఎక్కువ మంది ఎక్కేలాగా అయితే అదనమాట. ఇంక ఇప్పుడు టైము అప్పటికే 4:15 అయిపోయింది. ఇంకెవరు టికెట్లు తీసుకోవద్దనేసి ఒక 16 మెంబర్స్ వరకు ఉన్నామనేసి మా 16 మెంబర్స్కి ఈ పడవ అయితే పెట్టారండి. మనము వన్స్ ఇది ఎక్కిన తర్వాత 25 మినిట్స్ అయితే తిప్పుతున్నారనమాట. అంటే ఆ చివరి నుంచి చివరికి రావడానికి 25 మినిట్స్ అయితే పడుతుంది. అది చూసేసిన తర్వాత అయితే మేము ఇంక నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ కిడ్స్కి ప్లే ఏరియా అయితే ఉందండి. సో షాను మను జారి బల్ల అవి జారి ఇది కూడా ఎక్కి కాసేపు అయితే ఆడుకున్నారనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళు వెళ్ళాలి కదా, మా ఆడపడుచు వాళ్ళు ఏమో తణుకులో ఉంటారండి. మళ్ళీ మా సాయి వాళ్ళు ఆ కారులోనే వచ్చారు డ్రైవింగ్ చేసుకుంటూ, వాళ్ళేమో రాజమండ్రి వెళ్ళాలి. ఇంకా ఎవరికాళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళాలి. మా అత్తయ్య గారేమో చాగళ్ళు వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అనేసి అంది. ఎవరికాళ్ళు ఇంకా బయలుదేరిపోతాం అంటే ఇంకా మేము బయలుదేరిపోతున్నాం అనమాట. సో బయటకైతే వచ్చేసామండి ఫారెస్ట్ లోపల నుంచి. ఇక్కడేమో ఇంకా వెళ్తున్నారు. పాపము మా షానుకేమో హేమని అని వదలబుద్ధి కాదు, మా రుతికేమో మా హస్బెండ్ వదలబుద్ధి కాదు. మా హస్బెండ్ అంటే ఎంత ఇష్టమో అని ఇంకా రేపు పొద్దున్న మనుది హ్యాపీ బర్త్డే కదా, అందరూ హ్యాపీ బర్త్డే మను అనేసి మనుకైతే విషెస్ చెప్తున్నారండి. ఇంకా ఇలా అయితే కాకినాడలో ఫస్ట్ డే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. అండ్ సరదాగా కోరంగి వెళ్ళి కోరంగిని కూడా చూసేసామన్నమాట. యాక్చువల్లీ నాకు కాకినాడ బీచ్ వెళ్ళాలనేసి ఎప్పటి నుంచో ఉంది, బట్ కాకినాడ బీచే మిస్ అయ్యామండి. ఈసారి ఎప్పుడైనా 2-3 డేస్ ఉండేలాగా వచ్చి
చూడాలన్నమాట. అండ్ ఇంకా కాకినాడ వస్తే కాజా తినకుండా ఎలా వెళ్తామండి, అసలే కాకినాడలో కాజా ఫేమస్. అండ్ నేను ఎప్పుడో ఒక్కసారి తిన్నాను అంతే, మళ్ళీ రెండోసారి కూడా కాకినాడ కాజా తినలేదండి. సో మా హస్బెండ్ని కాకినాడ కాజా తీసుకుందామంటే తీసుకొచ్చారన్నమాట. మళ్ళీ గూగుల్లో వెతుక్కుంటూ ఈ కాకినాడ కాజా దగ్గరికి వచ్చాము. కోరంగి నుంచి అయితే జస్ట్ ఇప్పుడే రూమ్ దగ్గరికి వచ్చాము. వస్తూ దారిలో అయితే మీకు చూపించాను కాకినాడ కాజా కొనుక్కోవడానికి అయితే వెళ్ళామండి. 3 ½ kgs కొన్నాము. అంటే ఒక బాక్సు ఇలాగ మా ప్రసాద్ వాళ్ళకి ఇద్దామనేసి తీసుకున్నాను. ఇదేమో మాకు తీసుకున్నాను. రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, అమ్మ వాళ్ళకి ఎలాగో షుగర్ ఉంది తినరు, అయినా సరే ఒక ½ kg తీసుకున్నాను. మన తెల్లేమో పూతరేకులు కావాలంది, దానికి అది తీసుకున్నాను. అండ్ ఈ స్వీట్ నాకు, ఇది మనుకి తీసుకున్నాను. ఇంకా దారిలో వస్తూ ఉంటే మాకు ఇది కనిపించాయండి, కొబ్బరి పువ్వులు 120 రూపాయలు అంటండి. ఇలాగ సెట్టు 120 రూపాయలు అంట. సాయంత్రం అయిపోయింది కదండి, ఎప్పుడో ఒలిచేసినాయి కదా, నాకు 50కి ఇవ్వండి అంటే ఇవ్వలేదు, 80 రూపీస్కి ఇచ్చుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇవి తినాలి. ఇంక ఇవి మళ్ళీ పాడైపోతాయేమోనండి. ఇప్పుడు ఇవి తినేసి మళ్ళీ ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము. వివేకానంద పార్క్ అంటండి, బాగుంటుందంట. మా ప్రసాద్ అక్కడికి వెళ్దాము అక్క వదిన అంటున్నారు, సో అక్కడికి వెళ్తాము. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. 8:30 కల్లా మా ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. వాళ్ళు డిన్నర్ ప్రిపేర్ చేసేసాం, వదిన వచ్చి తినండి అనేసి అన్నారు. ఇంకా మేము డిన్నర్ బయట తినకుండా ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెజ్జా నాన్ వెజ్జా అంటే వెజ్జే అన్నాము. సో పప్పు ఉండేది. అయితే రూమ్ దగ్గరికి వచ్చేసామండి. మా ప్రసాద్ వాళ్ళ ఆవిడైతే బొట్టు పెట్టి జాకెట్ ముక్క పెట్టారు. ఇంకా రూమ్కి వచ్చేసాం కదా, ఇంకా నాకైతే ఫుల్ నిద్ర వస్తుందండి. ఇవి జడ రిమూవ్ చేసేసి నూనె రాసేసుకుంటాను, కొంచెం కోకోనట్ ఆయిల్ రాసేసుకుని రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, అక్కడ మళ్ళీ తలస్నానం చేస్తాను. అండ్ రేపు మను బర్త్డే అండి, సో ఇంకా అక్కడ కేక్ కటింగ్ ఇవన్నీ ఉంటుంది అనమాట. ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. సో బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. తిన్